6 నెలల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వారంలో 2 రోజులు జిల్లాల పర్యటన చేయబోతున్నాను నేను అంటూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్. నిజంగానే 6 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది అనుకోవచ్చు అంటారా? కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో సవ్యంగా నడుస్తుంది. ఎప్పుడైతే కూటమి గెలిచిందో ఆనాడే బానిస సంఖ్యలో ఉక్కు పాదాల నుంచి, బ్రిటిష్ వాడు ఉక్కు పాదాల నుంచి ఎట్లా వైదొలిగిందో ఆనాడు భారతదేశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉక్కు పాదాల నుంచి, జగన్మోహన్ రెడ్డి ఉక్కు పాదాల నుంచి బానిస సంఖ్యలు దింపుకొని స్వేచ్ఛావాయులు పీల్చుకుంటుంది. ఇప్పుడు సమాజానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు. వీళ్ళు ఆ స్వేచ్ఛావాయుల్ని రాజ్యాంగ ప్రకారం అన్ని చట్ట ప్రకారం అన్ని జరుగుతూ ఉంటే అదే సరిపోద్ది. మానవుడికి వాక్ స్వాతంత్రం ఉంది. ఆ వాక్ స్వాతంత్రం ఇప్పుడు కాపాడబడుతుంది. అది ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్రం రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాయి. అది అసలు ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అంటూ మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్లు ఎలా చూడాలంటారు మరి దాన్ని? అసలు ఈ కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తాను వచ్చింది, దాన్ని అమలు చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఏముంది? రెడ్ బుక్ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తానని రెడ్ బుక్ రాసుకున్నాడు అంతే, చట్ట ప్రకారంగా. రెడ్ బుక్ అనేది స్పెషల్ గా ఏం కాదు. అది ముఖ్యంగా నోరు తెరిచి ప్రశ్నించే స్వాతంత్రం లేకుండా పోతుంది. ప్రశ్నిస్తున్న గొంతుకులపై ఉక్కు పాదం మోపుతుంది ఈ ప్రభుత్వం. నెలలైంది ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చి 5 సంవత్సరాల తర్వాత బానిస సంఖ్యలు దింపుకొని 5 సంవత్సరాల తర్వాత బానిస సంఖ్యలు దింపుకొని 6 నెలల క్రితం కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయంగా ఇంకా లేదు, ఇక శూన్యం. మళ్ళీ కాంగ్రెస్ జవసత్వాలు ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో బలపడాల్సిందే. కానీ ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ అనేది ఒకసారి చూశారు, వాళ్ళ నాన్న చూసి, రాజశేఖర రెడ్డిని చూసి ఒకసారి అంటే కాంగ్రెస్ని మోసం చేసి వచ్చాడు. బయటకు వచ్చి కాంగ్రెస్ని ఎన్ని పొడిచి నానా తిప్పలబడి ఒకసారి తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైసీపీని గెలిపించారు. ఇక అనేది లేదు, ఆ పార్టీ అనేది ఇంక లేదు. లేదంటారు ముఖ్యంగా చూస్తే కనుక ఆ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ బతకాల్సింది. 20 ఏళ్ళకి 25 ఏళ్ళకైనా సరే కాంగ్రెస్ బతకాల్సింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగా అలసిపోయారు. అతని పరిపాలనలో భయభ్రాంతులు అయిపోయారు. బానిస సంఖ్యలు దింపుకున్నారు, మళ్ళీ బానిస సంఖ్యలో పోరు. అంటే వచ్చి మళ్ళీ భారతదేశాన్ని పరిపాలించమని ఎవరు అనరు. అట్లానే జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పరిపాలించమని ఎవరు కోరు, ఏ మానవుడు కూడా. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, 5 కోట్ల మంది ప్రజలు ఎవరు కోరుకోవట్లా. స్వేచ్ఛ పీల్చుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు, ఎవరు పని చేసుకుంటున్నారు. కార్మికులు, కర్షకులు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఎవరు పని చేసుకుంటున్నారు, హాయిగా బతుకుతున్నారు ప్రశాంతంగా. అంటే బడుగు బలహీన వర్గాలు మీరు ప్రశాంతంగా ఉన్నారని మీరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలందరూ అనేది అనగారిపోయారు. ఇప్పుడు వాళ్ళని అనగదొక్కేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేనున్నప్పుడైతే కనుక ప్రతి 3 నెలలకి బటన్ నొక్కేవాడిని, బటన్ నొక్కి డబ్బులు వేసేవాడిని. మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వం అనేది డబ్బులు వేయట్లేదు, లేదు వాళ్ళని మోసం. పథకానికి ఆ పథకాలు ప్రతి పథకం కంటిన్యూ అవుతుంది, కొత్త పథకాలు కూడా పెట్టబోతున్నారు, ఇబ్బంది లేదు. ఆయన బలుగు బలహీన వర్గాల వారికి పేరు చెప్పుకొని ఆయన బలుగు బలహీన వర్గాల మనిషి ఏం కాదుగా, ఆయన అగ్రవర్ణమేగా. ఆయన ఎట్టయితాడు బడుగు బలహీన వర్గాల పేదల పెరిగితే? ఆశాజ్యోతి ఎట్టయితాడు? అంబేద్కర్ అవుతాడు, లేకపోతే వాళ్ళకి సేవ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు అవుతాడు, పవన్ కళ్యాణ్ అవుతాడు, లోకేష్ అవుతాడు. నువ్వు వాళ్ళని డాక్టర్ని, ఎస్సీ డాక్టర్ని ఏం చేసాడు అందరికి తెలుసు. వాళ్ళకి మైనార్టీలను ఏం చేసావు అందరికి తెలుసు. బీసీలని ఎట్లా అనగదొక్కావు అందరికి తెలుసు. నీ కులాన్ని తప్పితే నీ కులంలో కూడా అందరిని కాదు, ఆ 10 మందిని అంటేసుకున్నాం. మిగతా రెడ్లు కూడా మీ కులంలో రెడ్లు కూడా అన్యాయం అయిపోయారు, ఆర్థిక చితికిపోయారు. మీరు అంటున్నారు అందరు ప్రశాంతంగా ఉండరు అని. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే పూర్తిగా వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మీద. మళ్ళీ 2027 కానీ 2028 కానీ జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, కంపల్సరీ గెలిచేది నేనే అంటున్నాడు కదా. మరి రాజ్యాంగం ఎప్పుడు చదువుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? దేశం మొత్తం రాజు పోయేటప్పుడు ఎన్నికలకి సామంత రాజులు, ముఖ్యమంత్రులు వీళ్ళు పోతారు. జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది? 29లో వచ్చింది. 29లో జమిలీ ఎన్నికలు వస్తాయి. 29 తర్వాత జమిలీ ఎన్నికలు అంటే రాజుతో పాటు సామంత రాజులు కూడా ఎన్నికలు పోవాలి రాష్ట్రాలు. అంతేగాని 3 నెలలకు 6 నెలలకి 7 నెలలకి 8 ఎన్నికలు పెడితే దేశం ఆర్థికంగా చితికిపోద్ది, ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటది. ఒక ఎన్నికలు పెట్టడం అంటే సార్వత్రిక ఎన్నికలు జరగడం అంటే సామాన్య విషయం కాదు. అది దేశానికి తడవ జరగదు, 5 ఏళ్ల తర్వాత వచ్చేది అది. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన చేయబోతున్నారు.
మరి ఈ లోపు ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత పెంచండి అంటున్నారు. అసలు వ్యతిరేకత పెంచండి అంటే ఈ కార్యక్రమాలు ఏం చేయాలనుకుంటున్నారు? 6 నెలలు అయింది నేను చేసిన ఆర్థిక సంక్షోభాలకి ఈడ ఆంధ్రప్రదేశ్ అతలాకుతలైంది. 6 నెలలు కూడా కాల పొట్టిన 6 నెలలు అయింది సచి బతికి. 6 నెలల్లో వాళ్ళు ఒక పథకం ఒకటి, ఒక రాజధాని, ఒక రూపురేఖలు, ఆంధ్రప్రదేశ్కి ఒక పెట్టుబడులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకంతకన్నా చేసే ప్రపంచంలో ఎవడు లేరు. పవన్ కళ్యాణ్ కూడా కష్టపడుతున్నాడు, ఆయన స్థాయిలో ఆయన. లోకేష్ బాబు కూడా ఆయన స్థాయిలో ఆయన కష్టపడుతున్నాడు. అందరు మంత్రులు కష్టపడుతున్నారు. మన వరదలు వచ్చినప్పుడు కష్టపడ్డారు. ఇంక ఈ రకంగా అన్ని డ్యాములు నిండి సస్యశ్యామలంగా ఉంది, పంటలు పండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉంది, సభా స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం కాపాడబడుతుంది పూర్తిగా. ఎవరిని అన్యాయంగా జైల్లో పెట్టలేదు. ఇంకేం కావాలి అంతకన్నా? మీరు పెట్టలేదుగా. ఆ నాయకుడి స్థానం నువ్వు ఉంటే నీ మీద అదే ప్రతిపక్ష నాయకుడి మీద అన్ని కేసులు ఉంటే నువ్వు అసలు ఒక నిమిషం ఉంచుతావా? నిన్ను అసలు ఇంతవరకు ఏం చేయలేదంటే వాళ్ళు అదృష్టం అనుకోవాలి. నువ్వు చంద్రబాబు నాయుడు నిన్ను ఏం చేయలేదంటే నీ అదృష్టం. ఆయన మంచిదనమే నీ అదృష్టం అయింది. అది అసలు నువ్వు అసలు గమనించాలి. నీకు ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు అంటే నీకు పూర్తి ఇష్టం తెలుసు. నువ్వు వారికి పైకి జనంలో వారికి అట్లా ఫెయిల్ రోజులుతావు. కానీ అంటే నీకు మహానాయకుడు అని తెలుసు, అతని విజనరీ లీడర్ అని తెలుసు, అన్ని తెలుసు నీకు చంద్రబాబు నాయుడు గురించి పుట్టుపూర్వోత్తరాలు మొత్తం. ఆయన మంచితనం కూడా తెలుసు. ఏదో వారికి అట్లా వదులుతూ ఉంటావు నువ్వు ప్రజల్లో జనానికి. ఇష్టం ఎందుకంటారు? జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏనా మామూలుగా చట్టం పని చట్టం చేసుకుంటానని వ్యక్తిగతంగా నా జోలు రాడు. చట్టం పని చట్టం చేసేటట్టుగా చేసిద్దిలే, అదే చేసిద్దిలే, మనం ఎందుకులే అతన్ని మన వ్యక్తిగతంగా పోవటం అని పోడు. అది నీకు తెలుసు. అది వ్యక్తిగత కక్షలకి చంద్రబాబు నాయుడు గారు దూరం అంటారు. అస్సలు పోడు. ప్రాణం పొరపాటు కూడా సేమ్ కూడా ఆయన చేయడు. చట్టం పని చట్టం చేసుకుంటది అని మేల్కొని వదిలేస్తాడు. చట్టం పని చేయాలిగా నిజంగానే చట్టమే చేయాల్సింది. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక వైసీపీ నాయకులు కానీ కొన్ని మీడియా సెక్షన్లు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, మీరు ఇందాక అమరావతి గురించి అన్నారు కాబట్టి ప్రజల సొమ్మంతా తీసుకొచ్చి అమరావతి మీద దారబోస్తున్నారు, ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు, ఇది ఎక్కడ న్యాయం అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటే? అమరావతి అనేది కూడా ఆంధ్రప్రదేశ్ లో భాగమేగా. ఇదే విదేశం ఏం కాదుగా. ఆంధ్రప్రదేశ్ లో భాగం పార్టీ కాదా? ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అభివృద్ధి జరిగింది అనుకో, అభివృద్ధి ఫలాలు అందరు తింటారా తినరా? అది చిన్న లాజిక్ కాదు. అది కూడా గమనించకపోతే అట్ట. మన రాజధాని ఒకటి ఉండాలిగా. మనకి ఒక రాజధాని, 3 రాజధానులు అసలు ఏడన ఉందా ప్రపంచంలో? అది జరగని పనులు ఎందుకు? సరే, ఓవరాల్ గా మరి జగన్మోహన్ రెడ్డి నెలలో ప్రతి వారం జిల్లా కేంద్రాల్లో 2 రోజులు బస చేస్తాను, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తాను అంటున్నాడు కదా. అలాగే ప్రజా సమస్యలపై పోరుబాటు అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు? అది జగన్మోహన్ రెడ్డి బ్రదరు, నేను ఒకటి చెప్తున్నా, నువ్వే పోరుబాటు చేయొద్దు, ఏమి చేయొద్దు, ఇంట్లో కొనుక్కో. ఒకవేళ కూటమి ప్రభుత్వం తప్పు చేసింది అనుకో, ప్రజలకు తెలుసు. ఇవాళ ప్రజలకు నువ్వు చెప్పాల్సిన పనేమి లేదు. తప్పు చేస్తేనేమో ఓడిస్తారు, తప్పు చేయబోలేదు అనుకో గెలిపిస్తారు. నువ్వేం చెప్పాల్సిన పని లేదు. నువ్వు అరాచకం సృష్టించకుండా, ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని నాశనం చేయకుండా జరిగే కార్యక్రమం జరగని. 6 నెలలు కూడా గల ప్రభుత్వం మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళకి. 124 సీట్లు 120 సీట్లు ఇచ్చారు మ్యాండేట్. వాళ్ళు చేయని పరిపాలన చేయని. ఇచ్చిన తీర్పు కాదు, ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు జగన్ బ్రదరు? ఏంది నీకు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం లోపల. వారికి అట్ట అంటావు, అందరికి తెలుసు అది. చంద్రబాబు నాయుడు నీ వ్యక్తిగతంగా నీ మీద రాడు. నువ్వు మాత్రం పోయావు జనం మాటిని. అయినా కూడా నీ జోలు రాడు వ్యక్తిగతంగా. ఆ చట్టం పని చట్టం చేయాలంటాడు. ఆ బోర్టులో ఉండే కేసులు, అంతేగాని నీ వ్యక్తిగతంగా రాడు. అతను రాడని నువ్వు అలసి తీసుకోవాల్సిన పని లేదు. అది సరే, ఓవరాల్ గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన గురించి? ఏం అవసరం లేదు. జగన్ గారు చేయాల్సిన పని లేదు. స్వత్తా ఉండండి. ఇప్పుడు నీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. నిన్ను ఓడిచ్చారు ప్రజలు. ఏది మామూలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు, నీకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు సద్వినియోగం చేసుకోవాలా. ఇప్పుడు వీళ్ళు కూడా సద్వినియోగం చేసుకోకపోతే పద్ది బాగా అభివృద్ధి చేశారనుకో, నువ్వు ఎన్ని కట్టలు పెట్టినా కూడా రాదు. కూటమి ప్రభుత్వమే గెలిచిద్ది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు సమాంతరంగా తప్పులు జరగడానికి కూడా అవకాశం లేదు కూటమి ప్రభుత్వంలో. ఒక పక్కన పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్నాడు. ఏమైనా తప్పు జరుగుతుంటే ఆయన చూసావుగా, షిప్పులో పోయి తప్పు జరుగుతుంటే ఊరుకోవట్లా. ప్రతిపక్ష పాత్ర కూడా మన పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు. పాలక పక్షం ప్రతిపక్షం 2 పోషిస్తున్నాడు. ఇక నువ్వేం చేయాల్సిన పని లేదు. అది